భీమవరం K12 జిమ్ వారి ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి పుషప్ ఛాలెంజ్ పోటీలు నిర్వహించామని పశ్చిమ గోదావరి జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ కార్యదర్శి షేక్ కాసిం తెలిపారు. ఈ పోటీలో 55 మంది బాడీ బిల్డింగ్ క్రీడాకారులు పాల్గొన్నారని న్యాయ నిర్ణేత సయ్యద్ సుభాని తెలిపారు. పుషప్ కాంపిటీషన్లోనూ మరియు పూలప్ కాంపిటీషన్లోనూ మొదటి స్థానంలో విజేతగా నిలిచిన మున్నాకు 10,000 రూపాయల నగదు బహుమతి, పుషప్ కాంపిటీషన్ రెండవ స్థానంలో నిలిచిన ప్రణయ్, మూడవ స్థానంలో నిలిచిన రాజులతో పాటు పూలప్ కాంపిటీషన్లో రెండవ స్థానంలో తిలక్, మూడవ స్థానంలో జగదీష్లు విజేతలుగా నిలిచారని, వారికి బాడీ బిల్డింగ్ జిల్లా అసోసియేషన్ అధ్యక్షులు కటారి రవిశంకర్, సీనియర్ బాడీ బిల్డర్ బొల్లా శ్రీనివాస్, విజ్ఞాన వేదిక సేవా సంస్థ అధ్యక్షులు అల్లు శ్రీనివాసుల చేతుల మీదుగా ట్రోఫీలు అందజేశారు. కటారి రవిశంకర్ విజేతలను అభినందిస్తూ మాట్లాడుతూ ప్రతి నెలకు ఒకసారి ఇటువంటి ప్రోత్సాహక పోటీలను ఏర్పాటు చేసి బాడీ బిల్డింగ్ క్రీడాకారులను ప్రోత్సహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో దాసి వరప్రసాద్, పాపారావు, షేక్ ఖాజీ, ఆసిఫ్, చిట్టిబాబు, యేసు, మోటెపల్లి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అన్ని గేమ్స్ కి వెళ్ళొచ్చు, అన్ని పిల్లలకి సూటబుల్ అయ్యేదే ఈ ఛాలెంజ్. సో అంటే ఈ ఒక్క పిలుపుకి మరి ఛాలెంజ్ కి ఎంతమంది 100 మంది వరకు వచ్చారు, చాలా అభినందనీయం. ముందు ప్రతి 2 months కూడా ఇలాంటి డిఫరెంట్ ఈవెంట్స్ పట్టాలని అనుకుంటున్నాం, కూడా ఇస్తున్నాం. అలాగే వచ్చిన క్రీడాకారులకి డిసప్పాయింట్ అవ్వకుండా ఫస్ట్, సెకండ్, థర్డ్ అలాగే మెమెంటోస్ కూడా ఇవ్వాలని డిసైడ్ చేస్తున్నాం. ఇదేంటంటే కేవలం ఏజిబుల్కి ఓల్డ్ పార్టిసిపేట్ చేయాలి లేదు, ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. ఇందులో నాణ్యతగా ఇంటర్నేషనల్కి వెళ్ళి వచ్చారు కాబట్టి సుభాని గారిని నాణ్యతగా, అలాగే మన రవి గారు చీఫ్ జడ్జి గా కూర్చుంటున్నారు, కూడా చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి మీరు అందరూ సహకరించాలి. అలాగే కూడా త్వరలో అనౌన్స్ చేస్తాం, మేమంతా ఒకసారి కూర్చొని 2-3 ఎక్కువ కొడతాం, అది బట్టికి సమస్య లేదు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన క్రీడాకారులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. K12 జిమ్ తరఫున మరి కాసిం గారు ఏర్పాటు చేసినటువంటి పుషప్ ఛాలెంజ్ అనేది యువతకి చాలా ఆదర్శంగా ఉంటుంది. ఎందుకంటే యువతలో శరీర దారుఢ్యం